అల్లూరు జిల్లా దొరవలసలో గిరిజన రైతు కన్నయ్య సంరక్షణలో ఉన్న ఇది ఎలుగుబంటి బాను ఇప్పుడు విశాఖ జూకు చేరుకుంది. అయితే ఈ జూ సమీపంలో ఉన్న రెస్క్యూ సెంటర్లో అక్కడ వైద్య సిబ్బంది అలాగే జూకు సంబంధించిన అటవీ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో అది సంరక్షణలో ఉంది. అయితే దీన్ని ఏం చేయాలి అనే విషయంపై కొంత తర్జన భర్జన జరుగుతుంది. సహజంగా జూలో కూడా కొన్ని ఎలుగుబంట్లు ఉంటాయి. ఆ రకంగా ఎలుగుబంట్లతో కలిసి దీన్ని కొనసాగిస్తారా లేక అటవీ ప్రాంతంలో విడిచిపెడతారా అనే విషయంపై ఒక కమిటీ నిర్ధారణ చేయాల్సింది. చాలా ప్రాంతాల్లో చూసుకుంటే అడవిలో దొరికిన జంతువులను తిరిగి అడవుల్లో విడిచిపెడతారు. ఇటీవల చూసుకుంటే పోలవరం ప్రాంతంలో పట్టుబడిన పెదపుల్ని అదే రకంగా ప్రజలను ఇబ్బంది పడుతున్న దశలో దాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు, జూకు తరలించారు. రెస్క్యూ సెంటర్ నుంచి తిరిగి ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ప్రస్తుతానికైతే ఈ భాను విషయం ఏం జరుగుతుంది, ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు ఒక మనుషుల మధ్య పెరిగిన ఈ భాను బంటి ఏం జరుగుతుంది అనే విషయంపై కొంత చర్చ జరుగుతుంది. అయితే అల్లూరు జిల్లా దొరపాలెం గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా దాన్ని విశాఖ జూలో ఉంచాలి, జూలో ఉంచినట్లయితే అప్పుడప్పుడు వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే భాను పరిస్థితి అయితే భిన్నమైన పరిస్థితి. అడవి ప్రాంతంలో దొరికినప్పటికీ అడవుల్లో గతంలో దాని సహజంగా ఉన్న లక్షణంతో స్వయం సమృద్ధితో వేట చేసుకోవడం, ఏదైతే ఆహారాన్ని సంపాదించే లక్షణం ఉంటుంది. కానీ ఏదైతే ఈరోజు చూసుకుంటే భాను ఏదైతే తల్లి నుంచి విడిపోయి కన్నయ్య దగ్గరికి చేరిందో ఆ రోజు నుంచి ఏదైతే మనుషులు పెడుతున్న ఆహారాన్ని తినడానికే అలవాటు పడ్డ పరిస్థితి. ఈ దశలో దీన్ని అడవిలో వదిలినప్పటికీ కూడా వేటాడే తత్వం కానీ లేక ఆహారాన్ని సేకరించే అలవాటు కూడా లేకపోవడంతో తిరిగి అది ఇబ్బంది పడడం, ఒకసారి అనుకోని పరిస్థితిలో చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సహజంగా అడవుల్లో పెరిగే జంతువులు, పక్షులు అలాగే ఇతర అంశాలకు కూడా సహజంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది. ముఖ్యంగా శత్రు జంతువులను కూడా దాడి చేసే తత్వం ఉంటుంది. కానీ దాదాపు ఏడాది కాలం ఇప్పుడు బంటి భాను కన్నయ్య సంరక్షణలో ఉన్న దశలో ఇది ప్రకృతి పరంగా ఎదురయ్యే అంశాలను ఎదుర్కొనే శక్తి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ కమిటీ కూడా ఇది జూలో సంరక్షణకు ఉంచినట్లయితే ఇది యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈరోజు గిరిజనులు ప్రధానంగా పెదవలస గ్రామస్తులు మాత్రం దీన్ని వైజాగ్ జూలో ఉంచాలి, జూలో ఉంచినట్లయితే తమ గ్రామానికి చెందిన ఆ భానువును అప్పుడప్పుడు నచ్చినప్పుడు వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ దశలో కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. అరకు సమీపంలో గిరిజన రైతు కన్నయ్య సంరక్షణలో పెరిగిన భానువును ఇప్పుడు విశాఖ జూ సమీపంలో రెస్క్యూ సెంటర్కు తరలించారు. అయితే పెదవలస గ్రామస్తులు మాత్రం ఖచ్చితంగా దాన్ని విశాఖ జూలో ఉంచినట్లయితే అప్పుడప్పుడు చూడడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏడాది కాలము తమ గ్రామస్తులతోని తమతోనూ కూడా దగ్గరగా ఉన్న పరిస్థితి ఉన్నట్టు వారంతా చెప్తున్నారు. ఈ దశలో అనుకోకుండా మనం విశాఖ జూకు వచ్చాం. ఈ జూ దగ్గర చూసుకుంటే డుంబురుగుడ ప్రాంతంలోని గుంటసోమకు చెందిన గిరిజనులు కూడా ఆ ప్రాంతానికి చెందిన గిరిజన ప్రాంతీయులు కూడా సాధారణంగా జూ చూడడానికి వచ్చారు. అయితే అనుకోకుండా మనం కూడా ఇక్కడ రావడం జరిగింది. వారితో కొన్ని విషయాలు మాట్లాడదాం. మీది గుంటసీమ అంటున్నారు కదా, ఓకే. ఇప్పుడు ఎలుగుబంటి ఒకటి మన పెదవలస గ్రామం దొరవలస గ్రామానికి చెందిన కన్నయ్య అని ఒక రైతు పెంచాడు. ఇప్పుడు అధికారులు తీసుకొచ్చారు. దాన్ని ఎక్కడ అడవిలో వదిలేస్తే బెటర్ అనుకుంటారా లేకపోతే ఇలా జూలో ఉంచితే బెటర్ అనుకుంటారు? జూలో ఉంచితే బెటర్. ఎందుకంటే మన జూలో ఉంటే అందరూ చుట్టూల ప్రాంతంలో ఉన్న అందరూ చూడడానికి బాగుంటుంది. అడవిలో అంటే మన గిరిజన ప్రాంతంలో కాబట్టి ఇప్పుడు ఇటుకల పండుగ స్టార్ట్ అయింది, ఏటలు తిరుగుతుంటారు. అంటే మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మా గిరిజనకు తెలియదు కాబట్టి దానికి అది మనం ఖర్చు చేస్తుందనేసి భయపడి వాళ్ళు కొట్టడం, చంపడం జరుగుతుంది. ఓకే, అలాగే చూడండి. అంటే సహజంగా మనకు లక్షణం ఉంటుంది, ఎక్కడ పెరిగితే ఆ లక్షణం ఉంటుంది. నేను మొన్నటి వరకు దానికి భోజనం పెడితే తినేది. ఇప్పుడు అడవిలో సొంతంగా వేట చేయడం దానికి కష్టం అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తే బెటర్ అంటారు? అడవిలో అంటే మన ఎలాగో ఇక్కడ కూడా కొన్ని రోజులు బాగా ఇబ్బంది పడినా సరే కొన్ని రోజులు ఇలా ఉంచితే కొద్దిగా ఇక్కడ అలవాటు అయిపోయి ఇక్కడ కొద్దిగా బాగుంటుందేమో నా అభిప్రాయం. మళ్ళీ మీరు ఆ గ్రామస్తులు కూడా మరొకసారి మనం పెంచిన జంతువు కదా చూసే అవకాశం ఉంటుంది అలా అనుకుంటున్నారా? సూచన అలాగనుకుంటున్నాము. అది చూస్తే ఇంకా మా హ్యాపీ కదా, మన పెంచింది కాబట్టి ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు చెప్పండి, ఎప్పుడైనా ఎలుగుబంటి మీ ఊర్లో చూసారా? నెక్స్ట్ ఇప్పుడు పెదవలస గ్రామం మీకు దగ్గరే, మీకు తెలుసు కదా గుంటసీమ అంటున్నారు. మరి అది అడవిలో వదిలేస్తే బెటరా లేకపోతే జూలో ఉంచితే బెటర్ అంటారా? జూలో ఉంటేనే బెటర్. ఎందుకంటే మేము ఎప్పుడైనా ఇటు చూడడానికి వచ్చినప్పుడు మన వాళ్ళు చూసారనుకో దాన్ని, అంటే అది మనం పెంచింది కాబట్టి వాళ్ళకు కూడా ఒక సంతోషం అనేది ఉంటుంది, అది మేము పెంచింది అన్నట్టు. అదే వేరే దగ్గర తీసుకెళ్ళారు అనుకో, ఇప్పుడు అడవిలో వదిలేస్తే అది ఉంటుందో లేదో తెలియదు. అది సార్
ఇది మీరు చూడొచ్చు, ఈ గుంటసీమ ప్రాంతానికి చెందిన గిరిజనులు వేరే అవసరం అంటే ఏదైతే జూ సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చారు, అది కూడా పెదవలస గ్రామానికి దగ్గరలో ఉంది. ఏదైతే కన్నయ్య చేతిలో నిన్న మొన్నటి వరకు పెరిగిన ఆ బాను తిరిగి ఈరోజు అడవిలో వదిలినట్లయితే దాని ఆహారం ఎదుర్కొనే పరిస్థితి లేక, సేకరించే పరిస్థితి లేక ఇతర జంతువుల్లో పడి చనిపోవచ్చు, లేకపోతే ఆహారం దొరక్క చనిపోయే అవకాశాలు ఉంటాయి. అదే జూలో ఉంచినట్లయితే ఇక్కడ సందర్శకులు చూసే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు తమ సంరక్షణలో ఉన్న బానును కూడా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని విశాఖ జూలో ఉంచినట్లయితే కొంత మెరుగని ఇక్కడ గుంటసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV వైజాగ్ జూ నుంచి.